సీఎం రేవంత్ రైతు ద్రోహి అంటూ నల్గొండ జిల్లా రైతాంగం మండిపడుతోంది. ఎన్నికల సమయంలో రైతు భరోసా 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తాననడం దుర్మార్గమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల పేరుతో సగం మందికి ఎగ్గొట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. కౌలు రైతులు కూలీలకు పంట సాయం చేస్తామని ఆశ చూపి అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దగాపై నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రకటన పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 15,000 భరోసా ఇస్తామని చివరికి 12,000 మాత్రమే ఇస్తామని చెప్పడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు సగం మందికి మాత్రమే భరోసా కల్పించేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ కూడా నల్గొండ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఏదైతే కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి పైసలు, అదేవిధంగా కూలీలకు, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి ఇస్తామన్నటువంటి భరోసా సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ధోకా చేస్తుందంటూ నల్గొండ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా రైతులను కలిసే ప్రయత్నం మనం చేద్దాం. ఎట్లా ఉందండి? నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు 15,000 ఇస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్ ఇచ్చారు. సోనియా గాంధీతో చెప్పించారు, ప్రియాంక గాంధీతో చెప్పించారు. చివరకు 12,000 మాత్రమే కల్పించారు, పర్మిట్ చేశారు. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి చాలా నిబంధనలు పెట్టారు. సగం మందికి కూడా ఇవ్వకుండా కుట్ర చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఏమనుకుంటున్నారు? రైతులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కన్నా మేలు చేస్తుందని చెప్పి రైతులందరూ నమ్మి వీళ్ళకు ఓట్లేస్తే ఇవాళ తగిన శాస్తి చేశారు రైతులకు. మున్పటి నుంచి కేసీఆర్ గారు చెప్తూనే ఉండరు, అందరూ చెప్తూనే ఉంటే ఎవరు నమ్మకుండా ఏదో ఈయన కొంచెం న్యాయం చేస్తారు, కౌలు రైతులకు రైతు కూలీలకు అందరికీ ఇస్తారని నమ్మకంతో ఈయనకు పట్టం కట్టినందుకు చెప్పు తీసుకొని రైతుల మీద కొట్టినట్టు పనులు చేస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డిని నమ్మొద్దని కేసీఆర్ గారు మళ్ళీ చాలాసార్లు చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. ఎందుకంటే వీళ్ళు రైతులు ఏం నమ్మిరంటే అందరికీ వాళ్ళకి ఆ రాళ్లకు రప్పలకు ఇస్తుండు కేసీఆర్ అని బద్నాం చేసి, కేసీఆర్ గారిని బద్నాం చేస్తే అరే ఈయన ఏమో వచ్చి మాకు ఏమైనా మనకు సరైన న్యాయం చేస్తాడు, మేము కౌలు రైతులకు వాళ్ళకు కూడా ఇస్తాడేమో అని అనుకున్నాము. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన దానికే కోర్టుకి పోయి ఆపిచ్చి నేను 15,000 ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, మంచి మనం ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వము, మేము రైతుల కోసమే అది చేస్తాం, ఇది చేస్తాం. మనం చేసింది ఏమీ లేదు. మున్పటి నుంచి ఫస్ట్ నుంచి చెప్పే మాట ఒకటే, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు మన ప్రభుత్వం ఉంటేనే రైతులు బాగుంటారు, మన ప్రభుత్వం ఉంటేనే విద్యార్థులు బాగుంటారు, మన ప్రభుత్వంలో ఉంటేనే అందరూ బాగుంటారు. ఈరోజు ఏ రైతుకు అడిగినా ఇప్పటి వరకు నల్లగొండలో చాలా మందికి పడిన దాఖలాలు లేవు. రుణమాఫీకి సంబంధించి కూడా సగం మందికి చేశారని ఆరోపణలు వస్తున్నాయండి. కేసీఆర్ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరంభ శూరత్వంగా ఉంటుంది, చెప్తుంది కానీ చేయదని. రుణమాఫీ కూడా అట్లా అయిందా? సగమే అయింది. చాలా మందికి ఎన్నో ఇబ్బందులు, చిన్న మిస్టేక్లు ఉన్నా గతంలో వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అర్థమైతే లేదు. గతంలో చిన్న ఏదో ఆధార్ కార్డులో ఏదో అంటారు, గతంలో పడ్డాయి, ఇప్పుడు ఎందుకు పడతలేవు? వీళ్ళు ఒకటే రైతుల్ని మభ్యపెట్టి మీకు రుణమాఫీ చేస్తున్నాం కానీ మీ చిన్న లోపాల వల్ల మీకు పడతలేవు అని బ్యాంకు చుట్టూ తిప్పుకొని చాలా బాధ పెడుతున్నారు. ఏమన్నా అంటే ఇంత గతంలో పడ్డాయి, రేషన్ కార్డుల పేరు తప్పు ఉంది అంటారు, రేషన్ కార్డు లింక్ అయ్యి లేదంటారు, ఆధార్ కార్డు లింక్. గతంలో పడిన వాళ్ళకు ఇక సంవత్సరం లోపే ఎట్లా చేంజ్ అయిద్దో తెలుస్తలేదు. ఈ రైతులకు మభ్యపెట్టి చాలా బాధ పెడుతున్నారు. మీకు ఎల్లప్పుడూ మీరు ఎప్పుడు వస్తారో మీకు ఎట్లా సమాధానం చెప్పాలి? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినా సరే, ఏ ఎలక్షన్లు అయినా సరే ఓటు ద్వారానే మీకు సమాధానం చెప్పగలుగుతారని రైతులందరూ నమ్ముతున్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వం అని అదని ఇదని మీరు మభ్యపెడితే అందరూ నమ్మిర్రు. ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే గ్రౌండ్ స్థాయి వాస్తవాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసిన తప్పులు ఒక్కొక్కరు ప్రజలు ఇప్పుడే నిమ్మలంగా తెలుసుకుంటున్నారు. మీరు దీని తగిన శాస్తి మీకు జరుగుద్ది. ఇప్పుడైనా జనాలు రైతులందరూ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసే కుట్రలని మనము రైతులము అందరం కలిసి తిప్పికొట్టి మళ్ళా మనకు సరైన న్యాయం చేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు కుప్ మహేష్ అన్న, అది మా శేషం కూడా. రైతులు ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు ఏదైతే చెప్పారు కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మోసం జరుగుతుంది. ఈరోజు మోసం జరిగింది అనుకుంటున్నారా? 12,000 ఇస్తామన్నారు కదా, ఊళ్ళో ఏమనుకుంటున్నారు? ఒకటన్నా కేసీఆర్ చెప్పింది నిజమైంది. కేసీఆర్ ఏమని చెప్పిండు, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధు పోతుంది అన్నట్టు విధంగా చెప్పిందే కేసీఆర్ చెప్పింది నిజమైంది. కాబట్టి
రైతులు మోసపోతారు. కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వస్తే రైతు బంధు పోతే వ్యవసాయం పోతే అన్నట్టు విధంగా రేవంత్ రెడ్డి అడుగులు దిశగా వేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆ రైతు బంధు ఇవ్వడానికి ఉండు తప్పే ఈ ఎలక్షన్ అయిపోయాక ఈ రైతు బంధు అయినాక ఎగనామా పెట్టడానికి సిద్ధంగా ఉండు రేవంత్ రెడ్డి. రుణమాఫీ ఎట్లుందండి? రుణమాఫీ కూడా అరకొరగా చేసిండు. ఆ రుణమాఫీ ఎట్లా అరకొరగా అయిందో ఈ రైతు బంధు కూడా అట్నే అరకొరగా ఇచ్చేది ఇంకా ప్లాన్ చేస్తుంది తప్ప ఈ ఎలక్షన్ అయిపోయాక ఈ రైతు బంధుకు ఎగనామా పెట్టడానికి సిద్ధంగా ఉండు రేవంత్ రెడ్డి. వరంగల్లో చెప్పారండి, డిక్లరేషన్ ఇచ్చి కూలీలను ఆదుకుంటాము, కౌలు రైతులను ఆదుకుంటాం అన్నారు. వాళ్ళ ఊసి అవుతాడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు? అందరూ ఇప్పుడు రైతు వ్యతిరేకంగా మారిన రేవంత్ రెడ్డి అందరూ మోసం చేసిండు. ఇవి కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉండు రేవంత్ రెడ్డి. ఓకే, ఈ విధంగా ఊళ్ళలో రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. చెప్పిన మాటను నిలుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. 15,000 ఇస్తామన్నారు, చివరకు 12,000కే పరిమితి చేశారు. వ్యవసాయ కూలీల మాట మరిచారు, కౌలు రైతుల మాట మరిచారు. ప్రతిదీ కూడా హామీలను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు రైతాంగం అంతా కూడా సిద్ధమవుతున్నామని, ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని కూడా నల్గొండ జిల్లా రైతులు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.